అండి నమస్తే, నేను మీ కన్యా సురేష్. ఈ వీడియోలో మనము 10th క్లాసు ఇంటర్మీడియట్ చదివిన పిల్లలు ఇప్పుడు ప్రస్తుతం ఖాళీగా ఉన్నారు. ఈ 2 నెలల్లో వాళ్ళ లైఫ్లో ఎంత ఇంపార్టెంట్, ఎంత ఈ 60 రోజుల గ్యాప్ వాళ్ళ లైఫ్ని ఎంత ఇంపాక్ట్ చేస్తనేది మనము వాళ్ళు సరిగా వాడుకుంటే లైఫ్ ఎలా బిల్డ్ చేసుకోవచ్చు, టైం వేస్ట్ చేస్తే ఎంత నష్టం అనేది ఈ వీడియోలో మనం నేర్చుకున్నాము. దయచేసి వీడియో లాస్ట్ వరకు చూడండి. వీడియో ఖచ్చితంగా మీ పిల్లలకో, పక్కింటి పిల్లలకో, మీ ఫ్రెండ్స్కో లేదా మీ కుటుంబంలో ఎవరికో వాళ్ళకి ఉపయోగపడుతుంది. దయచేసి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీలైనంత వరకు వీడియోని ఎవరికో ఒకరికి రీచ్ అయ్యేటట్టు చేయండి. ఏదన్నా డౌట్స్ వచ్చినా, ఏమన్నా హెల్ప్ కావాల్సి వచ్చినా నాకు మీరు కామెంట్ చేయండి, నేను మీకు రెస్పాండ్ అవుతాను. వీడియోలో ముందుకెళ్తే 10th అండ్ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ కోసం ఈ వీడియో చాలా ఇంపార్టెంట్. సమ్మర్ హాలిడేస్ని ఎలా యూజ్ చేసుకొని వాళ్ళ ఫ్యూచర్ని ఎలా, కెరియర్ని ఎలా స్ట్రాంగ్ చేసుకోవచ్చు అనేది చాలా సింపుల్గా తెలుగులో ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోలో మీరు ఫ్యూచర్లో డిమాండ్ ఉన్న స్కిల్స్ ఏంటి, ఏ అండ్ డిజిటల్ వాడే ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయి, వాళ్ళలో డిజిటల్లో డైలీ రొటీన్ ప్లాన్స్ ఎలా ఉండాలి, అబ్రాడ్ అండ్ ఆన్లైన్ జాబ్ ఛాన్సెస్ ఎంత ఉంటాయి, టైం వేస్ట్ చేసుకుంటే ఎలా నష్టపోతారు, టైం వేస్ట్ చేయకుండా లైఫ్ని ఎలా చేంజ్ చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో మనం 100% తెలుసుకుందాము. ఏదన్నా మీకు అవసరం ఉన్నా, ఏదన్నా డౌట్ వచ్చినా నాకు కామెంట్ చేయండి, లేదా మన కాంటాక్ట్ నెంబర్ ఉంది, వాట్సాప్ గ్రూపు, దాన్ని మీరు కాంటాక్ట్లో ఉండండి, నేను మీకు రెస్పాండ్ అవుతాను. మీ పిల్లల కెరియర్కి సంబంధించి ఎటువంటి సందేహం ఉన్నా నన్ను అడగండి, నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నా పేరు కన్యా సురేష్. నేను ఫ్యూచర్ పర్పస్ అనే రేపటి కోసం అనే ఛానల్ ఇది. సో ఈ ఛానల్లో మనము ఫ్రీ అబ్రాడ్ కోర్సెస్, అబ్రాడ్ జాబ్స్ కోసము, ఎడ్యుకేషన్ పర్పస్, ఇంకా అనేకమైన కన్సల్టెన్సీ సంబంధించిన ఇన్ఫర్మేషన్ని చెప్తుంటాము. నేను 2003 నుంచి అబ్రాడ్లో ఉన్నాను, రకరకాల జాబ్స్ చేస్తూ ఉన్నాను. నా క్వాలిఫికేషన్ వచ్చేసి గ్రాడ్యుయేషన్ ఇంగ్లీష్ లిటరేచర్ చేస్తున్నాను. తర్వాత ఒకప్పుడు వరకు ఒక 40 కంట్రీస్ విజిట్ చేసిన ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. ఇప్పటికీ అబ్రాడ్లో జాబ్ చేస్తున్నాను. సో ఇది నా నాలెడ్జ్, ఇమిగ్రేషన్ సంబంధించి కానీ, వీసాలకు సంబంధించి కానీ. సో దీన్ని నేను నాకున్న ఎక్స్పీరియన్స్ని మన తెలుగు సోదరులకు పంచుకుందామని ఈ వీడియోస్, ఇలాంటి వీడియోస్ చేస్తుంటాను. మీకు ఎవరికైనా ఉపయోగకరంగా ఉంటే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో వీడియోలో ముందుగా మనం గోల్ ఫిక్స్ చేసుకోవాలి. ఈ సమ్మర్ హాలిడేస్ని మన వాళ్ళు ఎలా యూజ్ చేసుకోవాలని గోల్ ఒకటి ఫిక్స్ చేసుకోవాలి. సో లైఫ్లో గోల్ అనేది లేకుండా మనం ముందుకు వెళ్ళలేము. ఎందుకంటే ఏదైనా సినిమాకి వెళ్ళాలంటే టికెట్ ఎలా బుక్ చేసుకుంటామో, అలాగే లైఫ్లో మనం ముందుకు వెళ్ళాలంటే గోల్ అనేది ఒకటి ఏర్పరచుకోవాలి. గోల్ नहीं तो हम लोग किधर बोले तो उधर जाते, तो तब जिंदगी अच्छा ना चलता है. तो गोल है तो गोल का हिसाब से हम लोग प्लान कर लेते हैं. మీరు ఏ ఫీల్డ్లో మీకు ఇంట్రెస్ట్ ఉందో చూసుకోవాలి. ఇంజనీరింగా, మెడిసినా, బిజినెస్సా, గవర్నమెంట్ జాబ్సా, అబ్రాడ్ జాబ్సా, ఇలా ఏదో ఒక గోల్ మీరు సెట్ చేసుకోవాలి. గోల్ సెట్ చేసుకోకపోతే టైం వేస్ట్ అవుతుంది. ఆలోచించి టైం వేస్ట్ చేసుకోవద్దు. సో इसलिए मैं बोल रहा हूँ, पहले गोल सेट कर लो. गोल सेट करके उसका हिसाब से अपन प्लानिंग कर लो, तब टाइम वेस्ट नहीं होता है. ఓకే. నెంబర్ 2 ఏంటంటే ఫ్యూచర్లో డిమాండ్ ఉన్న స్కిల్స్ నేర్చుకోవాలి. సో డిమాండ్ ఏమేమి ఉన్నాయి 2026లో ప్రపంచంలో బిగ్గెస్ట్ చేంజ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని మీరు తేలిగ్గా చూసొద్దు. ఈ జెమినీ, చాట్ జీపీటీతోనే సరిపెట్టుకోకుండా లైఫ్లో ఇంకా చాలా కోర్సెస్ ఉన్నాయి, అవి నేర్చుకుంటే, ఇవి లేకుండా ఫ్యూచర్లో మీకు జేబులో పెన్ ఎంత అవసరమో ఏఐ కోర్స్ అంత అవసరం అవుతుంది ఫ్యూచర్లో. నమ్మండి, నా మాట గుర్తుపెట్టుకోండి. జేబులో మీకు పెన్ ఎంత అవసరమో ఏఐ కోర్స్ అంత అవసరం అవుతుంది ప్రతి ఒక్కడికి. సో ఏఐ కోర్స్ నేర్చుకోండి, వాటి మీద దృష్టి పెట్టండి. తర్వాత కంపెనీస్ డిగ్రీస్ కంటే స్కిల్స్ని ఎక్కువగా చూస్తాయి. సో మీకు ఏదో ఒక స్కిల్ ఉంటేనే మీకు ఫ్యూచర్లో లైఫ్ ఉంది, స్కిల్ లేకపోతే లైఫ్ లేదు. ఓకే. సో మస్ట్గా స్కిల్స్ నేర్చుకోవాలి. అలాగే टेक्निकल स्किल्स भी आप सीखना पड़ेगा. एआई का बहुत इंपॉर्टेंस है फ्यूचर में, तो ये आप सीख लिए. సో టెక్నికల్ స్కిల్స్ బేసిక్గా కోడింగు, పైథాను, జావా, అలాగే ఏఐ టూల్స్లో చాట్ జీపీటీ, ఆటోమేషను, డిజిటల్ మార్కెటింగు, గ్రాఫిక్ డిజైనింగు, వీడియో ఎడిటింగు, ఇలాంటి ఫ్యూచర్లో చాలా ఇంపార్టెంట్ ఉన్నాయి. సో ఏ సబ్ ఆప్ సిక్ లియే తో అచ్చా హై. మీ పిల్లలకి ఇవన్నీ ఈ సమ్మర్లో ఈ 60 రోజులు టైం వేస్ట్ చేయకుండా క్రికెట్ అలాంటివి కూడా ప్రోత్సహించండి, కాదంటలేదు. కానీ అందరము
సూర్యవంశ వైభవ్లా తయారవలేం కాబట్టి అలా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని ఎంకరేజ్ చేయండి, తప్పలేదు. మిగతా వాళ్ళు ఇలాగా దయచేసి మీకు ఇంట్రెస్ట్ ఉన్న ఫీల్డ్లో ముందుకెళ్ళండి. ముందుకెళ్తూ ఏఐ నేర్చుకుంటే మీకు అడిషనల్ ఇన్కమ్ కింద కూడా ఉపయోగపడుతుంది. తర్వాత హ్యూమన్ స్కిల్స్, ఇవి చాలా ఇంపార్టెంట్. సో క్రిటికల్ థింకింగ్ అన్నమాట. ఎంత అవసరం అనేది, ఎప్పుడు ఎలా ఆలోచించాలి అనేది మాత్రం ఆలోచించడం నేర్చుకోండి. కమ్యూనికేషన్స్, ఇవి చాలా డెవలప్ చేసుకోండి. ఫ్యూచర్లో మీకు కమ్యూనికేషన్ లేకుండా ఎంత నాలెడ్జ్ ఉన్నా వేస్ట్ అబ్బా. కమ్యూనికేట్ చేయగలిగిన వాడే స్టేజ్ మీద ఉంటాడు, మిగతా వాళ్ళంతా కింద ఉంటారు. ఓకే. తర్వాత ప్రాబ్లమ్ సాల్వ్ చేయటం. ప్రాబ్లమ్స్ ఏదన్నా వచ్చిందంటే అది మీకున్న ఎక్స్పీరియన్స్తో, మీకున్న ఎడ్యుకేషన్తో మీరు ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేయగలిగే కెపాసిటీ ఉండాలి. తర్వాత క్రియేటివిటీ, తెలివిగా ఆలోచించడం, కొత్తగా ఆలోచించడం. అలాగా కొత్తగా ఆలోచించి దాన్ని ప్రోగ్రెసివ్ తీసుకొచ్చే ముందు ఇంకోసారి రివ్యూ చేసుకొని అది కరెక్టా కాదని రివ్యూ చేసుకొని దాన్ని బట్టి మీరు ముందుకెళ్ళాలి. ఇవన్నీ మీరు బాగా నేర్చుకుంటే ఇవి మిషన్ రీప్లేస్మెంట్ చేయలేవు అనమాట. ఇలాంటివి మీకు ఏ వచ్చినా ఇంకోటి వచ్చినా ఈ క్రియేటివిటీని కానీ, ప్రాబ్లమ్ సాల్వింగ్ కానీ, కమ్యూనికేషన్ కానీ, క్రిటికల్ థింకింగ్ కానీ, ఇవన్నీ ఎవరూ రీప్లేస్ చేయలేనివి. మీ తెలివితేటలు మీ దగ్గరే ఉంటాయి. థర్డ్ పాయింట్ వచ్చేసి డైలీ లెర్నింగ్ రొటీన్, సింపుల్ ప్లాన్గా మీరు ఒక ప్లాన్ చేసుకోవాలి. రోజుకు 4-5 గంటలు మీరు ఎలా యూజ్ చేసుకోవాలి ఏంటని మీరు ప్లాన్ చేసుకోవాలి. ఒకటి ఫస్ట్ 1 అవర్ ఇంగ్లీష్ స్పీకింగ్ ఎలా అనేది బాగా ప్రాక్టీస్ చేయాలి. ఇంకొక 2 అవర్స్ స్కిల్స్ లెర్నింగ్, అంటే కోడింగ్, ఎలాగ ఏదో ఒక కోర్సు, మీకు ఇష్టమైన కోర్సు అది ఎలా నేర్చుకోవాలి అంటే ఒక 2 అవర్స్ మీరు ఈ 60 డేస్లో ప్లాన్ చేసుకోండి. ఇంకో 1 అవర్ రీడింగ్, బుక్స్ అవి ఇవి చూడండి. న్యూస్ చూసి ఇంటర్నేషనల్గా ఏం జరుగుతుంది, ఏంటి ప్రపంచంలో ఈ యుద్ధాలు ఎందుకు జరుగుతున్నాయి, అసలు యుద్ధం వల్ల ఎవరికి లాభం ఏంటి, ఎందుకు యుద్ధం జరుగుతుంది, ఎవరి దగ్గర వెపన్స్ ఎక్కువ ఉన్నాయి, ఎవరి దగ్గర ఆయిల్ ఎక్కువ ఉంది, ఎందుకు వాళ్ళు కొట్టుకుంటున్నారు, ఒకటి మత ప్రచారం కోసం, ఇంకోటి ఆయుధాలు అమ్ముకోవడం కోసం. వీటంతటి వల్ల మనకు ఎంత నష్టం, మన దేశానికి ఎంత నష్టం, ఇలాంటివన్నీ జనరల్ నాలెడ్జ్ కోసం తెలుసుకోవాలి మీరు. తర్వాత ఇంకొక 1 అవర్ మీరు ప్రాక్టీస్ చేయండి. ఏదైనా ప్రాజెక్ట్స్ మీద, వాటి మీద, వీటి మీద ప్రాక్టీస్ చేస్తే ఇవన్నీ మీకు ఫ్యూచర్లో ఉపయోగపడతాయి. నెంబర్ 4 ఏంటంటే లేటెస్ట్గా వరల్డ్ డెవలప్మెంట్ మీరు తెలుసుకోవాలి. అంటే ప్రపంచంలో ఏం జరుగుతుంది, ఈ ఫ్యూచర్లో కెరియర్లో మీరు ఎలా డిసైడ్ చేస్తే బాగుంటాయి అనేది మీరు ఈ డెవలప్మెంట్స్, వరల్డ్ డెవలప్మెంట్స్ అన్ని మీరు తెలుసుకుంటే మంచి ఉపయోగం అనమాట. ఏఐ రెవల్యూషన్లో ఏఐ జాబ్స్ ఫాస్ట్గా పెరుగుతున్నాయి. కంపెనీస్ ఆటోమేషన్ యూజ్ చేస్తున్నాయి. సో ఏఐ స్కిల్స్ నేర్చుకుంటే హైలీ ఛాన్సెస్ ఉన్నాయన్నమాట మిమ్మల్ని పిక్ చేయడానికి. సో HCL లాంటి కంపెనీలు నిన్న మన పేపర్లో కూడా చూసాం మనం. సో గన్నవరము, తర్వాత ఒంగోలు దగ్గర ప్రాజెక్ట్స్లలోకి ఇంటర్మీడియట్ చదివిన పిల్లల్ని నెలకు 10,000 ఇచ్చి వాళ్ళు హైర్ చేసుకొని 1 ఇయర్ కోర్స్ చేపించి క్యాట్ ఎగ్జామ్ ద్వారా పాస్ అయిన వాళ్ళకి వాళ్ళు 1 ఇయర్ తర్వాత 2,26,000 ఇస్తున్నారు ఇండియాలోనే. సో ఇండియాలోనే ఎంత డిమాండ్ ఉందంటే ఫ్యూచర్లో ఇంకెంత డిమాండ్ ఉంటుంది. వాళ్ళు IIT దిగ్గజాలతో కూర్చోబెట్టి నేర్పిస్తున్నారు. సో అందువల్ల మీరు ఇలాంటి ఏఐ నేర్చుకునే స్కిల్స్ ఎవరికన్నా ఫ్రీగా వస్తే అవకాశాలను అస్సలు వదిలిపెట్టద్దు. టామ్కామ్ కానీ, ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కానీ, ఇలాగ వాళ్ళు ఇచ్చే ఆఫర్స్ని అస్సలు వదిలిపెట్టద్దు. చాలా వరకు ఆంధ్రప్రదేశ్లో ఇంకా ఈ టామ్కామ్ లేదా ఏఐపీ స్కిల్ డెవలప్మెంట్ అడ్వర్టైజ్మెంట్స్ని చాలామంది పిల్లలు, తల్లిదండ్రులు పట్టించుకోవట్లేదు. దయచేసి చూడండి. ఇప్పుడు జర్మనీ లాంటి దేశాన్ని ఏపీ స్కిల్ డెవలప్మెంట్ వాళ్ళు మీకు 9 నెలలు B1, B2 జర్మనీ లాంగ్వేజ్ కోర్స్ నేర్చుకుంటే మీకు ఒక మహా అయితే 2,30,000 ఫీజు, GST కలిపి 3 లక్షల చిల్లర అవుతుంది. మెస్ ఫీజు కలిపితే ఇంకో ₹1,00,000 అవుతాయేమో. అంటే 4 లక్షల్లో మీ అమ్మాయి లేదా మీ బాబు కోర్స్ నేర్చుకుంటే వాళ్ళు ఇంటర్వ్యూ చేయించి మీకు అక్కడ 3 ఇయర్స్ కోర్స్ చేయించి ఫ్రీగా టికెట్ వేసి కోర్స్ తీసుకెళ్ళి ఆ కోర్సులో మిమ్మల్ని జాయిన్ చేయించి అక్కడ మీకు మంత్లీ స్టైఫండ్ ఇస్తూ అక్కడే జాబ్ ఇస్తారు జర్మనీలో. అలాగే ఇటలీలో టామ్కామ్ వాళ్ళు చేస్తున్నారు. ఇలా చాలా అవకాశాలు ఉన్నాయి. మీరు వాటిన్నింటిని అందిపెట్టుకోవాలి. రొటీన్ జాబ్స్, ఇంటి నుంచే ఫారిన్ జాబ్స్ని పాసిబుల్ ఉంటే పట్టుకోండి. స్కిల్స్ ఉంటే డిగ్రీ కూడా కంపల్సరీ కాదనమాట. మీ స్కిల్స్ ఇంపార్టెంట్. ఈ రోజులలో కంపెనీస్ స్కిల్స్ చూస్తున్నాయి కానీ డిగ్రీస్ ఏం చూడలేదు. స్కిల్ బేస్డ్ హైరింగ్ అనేది బాగా జరుగుతుంది కంపెనీస్లో. ఇప్పుడు కొత్తగా స్కిల్స్, డిగ్రీస్, ప్రాజెక్ట్స్, మార్క్స్ అనేవి బాగా ఇదనమాట. మీకు స్కిల్స్కి ఎంత ఇంపార్టెంట్ ఇస్తుంది. డిగ్రీ అనేది తర్వాత, ప్రాక్టికల్గా ఇదనేది తర్వాత, మార్క్స్ అనేవి తర్వాత, ప్రాజెక్ట్స్ అనేవి తర్వాత, స్కిల్స్ ఇంపార్టెంట్. తర్వాత లాస్ట్లో ఏంటంటే ఇప్పుడు మీరు ప్రాక్టికల్ థింకింగ్ అనేది చాలా అవసరం. మీరు చేసే ప్రతి ఆలోచన కూడా మీకు ఉపయోగపడేటట్టు ఉండాలి, దేశానికి ఉపయోగపడేటట్టు కొత్తగా ఉండాలి. అందరు చేసిందే మనం వెళ్ళాలి, అందరు చేసిన దానిలో వెళ్ళాలంటే రాజశేఖర రెడ్డి గారి టైంలో ఇంటికి ఒకడు బీటెక్ చేశారు.
ఇవాళ చూడండి బీటెక్ వాళ్ళకి జాబులు లేకుండా పోయినాయి. సో అందుకోసం అందరు వెళ్ళే దారి కాకుండా కొత్త దారులు థింకింగ్ ముందుగా ఆలోచించి చేయండి. ఓవర్ థింకింగ్ అనేది హెడ్ఏక్. మళ్ళీ ఓవర్ థింకింగ్ చేయకూడదు. ఎంత అవసరం ఉందో అంత ఆలోచించి తక్కువ ప్రాబ్లమ్స్ ఉండేట్టు చూసుకోండి. సో ఓవర్ థింకింగ్ చేసి హెడావుడి చేసుకునే కంటే ఎంత తక్కువ ఆలోచించుకుంటే అంత మంచిదన్నమాట. సో మీరు ఇంకా ఫ్రీలాన్సింగ్ చేయండి, యూట్యూబ్ స్టార్ట్ చేయండి, తర్వాత స్మాల్ ప్రాజెక్ట్స్లో ఏమైనా బిల్డ్ చేయండి, ఆన్లైన్ కోర్సెస్ని కంప్లీట్ చేయండి. ఇలా ఏదో కోర్స్ నేర్చుకోండి 60 రోజులలో. ఓకేనా. నెంబర్ 6, 10th ఇంటర్ బేస్డ్ డైరెక్షన్స్ ఏంటంటే, బెస్ట్ డైరెక్షన్స్ ఏంటంటే, సైన్స్ తీసుకునే వాళ్ళకి ఇంజనీరింగ్, డేటా సైన్సెస్, కామర్స్ తీసుకునే వాళ్ళకి బిజినెస్, ఫైనాన్స్, డిజిటల్ మార్కెటింగ్. అలాగే ఏదైనా స్ట్రీమ్లో మీరు స్కిల్స్, సైడ్ ఇన్కమ్ మస్ట్గా ఉండేటట్టు చూసుకుంటే మీరు లైఫ్లో బాగా సక్సెస్ అవుతారు. సో మీరు మొబైల్ స్క్రోలింగ్ చేస్తూ ఈ మిస్టేక్స్ చేయబాకండి. ఓన్లీ మూవీస్ టైంపాస్ చేసుకుంటా స్కిల్స్ ఏమి నేర్చుకోకుండా ఇవన్నీ చేస్తే, ఓన్లీ మొబైల్ స్క్రోలింగ్ చేసుకుంటూ టైంపాస్ చేసి ఎక్కువసేపు నిద్రపోయి కావాల్సిన దానికంటే ఎక్కువ ఓవర్గా తినేసి నిద్రపోతూ ఉంటే మీరు ఇవన్నీ మీ లైఫ్లో మీరు చేసే పెద్ద మిస్టేక్స్ అవుతాయి. మీరు ఎంత ఉభయకాయం పెంచుకున్నారో అంత తగ్గించాల్సి ఉంటుంది. మరలాగా ఎంత టైం వేస్ట్ చేశారో ఆ టైం వెనక రాదు. సో ఇవన్నీ మీరు ఖచ్చితంగా పశ్చాత్తాపడతారు. అందువల్ల దయచేసి మొబైల్ స్క్రోలింగ్ చేసుకుంటూ టైం వేస్ట్ చేయొద్దు. మూవీస్ లేదా టైం పాస్ చేసుకుంటూ అటు ఇటు తిరగొద్దు. స్కిల్స్ అనేవి నేర్చుకోకుండా ఉంటే కనుక మీరు ఖచ్చితంగా ఇబ్బంది పడతారు. దయచేసి నా మాటని నేను మీ వయసుతో ఇది లేకుండా మీకు దండం పెట్టి చెప్తున్నాను. మీరు నేర్చుకుంటే, స్కిల్స్ నేర్చుకుంటే అవి రేపొద్దున మీకు, మీ కుటుంబానికి ఉపయోగపడతాయి. ఫైనల్గా నా అడ్వైజ్ ఏంటంటే, ఫ్యూచర్లో మీరు సెక్యూర్గా ఉండాలంటే స్కిల్స్ ఖచ్చితంగా నేర్చుకోవాలి. ప్రాజెక్ట్స్ అనేవి బిల్డ్ చేయాలి. ఇంగ్లీష్ ఇంప్రూవ్ చేసుకోండి. ఏఐ టూల్స్ యూజ్ చేయడం ఎలాగో నేర్చుకోండి. ప్రపంచం చాలా ఫాస్ట్గా చేంజ్ అవుతుంది. అడాప్ట్ అయ్యే వాళ్ళు సక్సెస్ అవుతారు, అడాప్ట్ అవ్వని వాళ్ళు సక్సెస్ అవ్వరు అనమాట. సో ఇవి నేను చెప్పగలిగిన పూర్తి విషయాలు. మీరు దయచేసి 10th ఇంటర్ చేస్తున్న వాళ్ళు పాలిటెక్నిక్ కోచింగ్ కానీ, ఇంకా క్యాట్ ఎగ్జామ్స్ కానీ వాటికి ప్రిపేర్ అయ్యి ఫ్యూచర్లో మీరు త్వరగా లైఫ్లో సెటిల్ అవ్వడానికి ఆస్కారం ఉన్న ప్రతి సబ్జెక్ట్ని తీసుకోండి. అబ్రాడ్ విషయానికి వచ్చేస్తే సింగపూర్ కానివ్వండి, న్యూజిలాండ్ కానివ్వండి, మీరు మీ ఇంటర్మీడియట్ స్కిల్స్తో చిన్నగా టోఫెల్ లేదా IELTS రాస్తే ఆ వచ్చిన దాంతో స్కోర్తో మీరు అక్కడికి వెళ్ళి 1 year 6 months లేదా 3 months డిప్లొమాస్ ఉన్నాయి. వాటి ద్వారా మీ తల్లిదండ్రులు వాటితో మిమ్మల్ని చేర్పిస్తే మీరు అక్కడ లైఫ్ని బిల్డ్ చేసుకోవడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. ఒకసారి మీరు న్యూజిలాండ్ వెళ్ళారంటే పార్ట్ టైం జాబ్గా గంటకి $24 సంపాదిస్తారు. ఏంటి, కోర్స్ చేసుకుంటూ. సో కాలేజీలో కోర్స్ చేసుకుంటూ గంటకి $న్యూజిలాండ్ సంపాదించగలిగిన కోర్సెస్ ఉన్నాయి అక్కడ. ఆ కోర్సెస్ చేయడం వల్ల ఆ దేశం మిమ్మల్ని అక్కడ పర్మిట్ చేయటం, అక్కడ వర్క్ చేయడానికి పర్మిషన్ ఇస్తుంది. లైక్ హెల్త్ కేర్ లాంటి కోర్స్ చేస్తే 1 year డిప్లొమా మీకు అక్కడ వాళ్లే జాబ్ ఇచ్చి ఇంకో 1 yearకి, ఆ తర్వాత 2 yearsకి మీరు PR వస్తుంది. పర్మనెంట్ రెసిడెన్స్కి అక్కడే ఉంటారు. 3,60,000 నుంచి 4 లక్షల వరకు హెల్త్ కేర్లో మంచి డిమాండ్ ఉంది. సో ఇంకా బిజినెస్ ఐడియాస్ ఉన్నవాళ్ళు, బిజినెస్ ఎంటర్ప్రెన్యూర్గా చేరాలనుకున్న వాళ్ళకి కోర్సెస్ ఉన్నాయి. తర్వాత సివిల్ కన్స్ట్రక్షన్లో వాళ్ళకి సేఫ్టీ సంబంధించిన కోర్సెస్ ఉన్నాయి. 10th క్లాస్ పిల్లలకి సెక్యూరిటీ, సైబర్ సెక్యూరిటీ కోర్సెస్ ఉన్నాయి. లెర్నింగ్ అంటే ఇంగ్లీష్ లెర్నింగ్ లెవెల్ 4 కోర్సెస్ న్యూజిలాండ్ రికగ్నైజ్ చేసిన కోర్సులు ఉన్నాయి. అలాగే హోటల్ మేనేజ్మెంట్ పిల్లలకి కోర్సెస్ ఉన్నాయి. ఇంకా సింగపూర్లో కూడా ఇక్కడ మన 10th క్లాస్ చదివిన పిల్లలు హోటల్ మేనేజ్మెంట్కి అక్కడికి వెళ్ళి అక్కడ నుంచి లైఫ్ సెటిల్ చేసుకోవడానికి కోర్సెస్ ఉన్నాయి. 10th మీద కూడా మీరు సింగపూర్ వెళ్ళి చేసుకోవచ్చు. జాబ్ చేస్తూ చదువుకుంటూ జాబ్ చేయొచ్చు అనమాట. అలాగే మారిషస్ వెళ్ళొచ్చు. మారిషస్ హోటల్ మేనేజ్మెంట్ పిల్లలకి మంచి ఇది ఉంది. పోలాండ్, పోర్చుగీసు, ఇలాగ రకరకాల దేశాలు ఉన్నాయన్నమాట. మీరు వీటన్నిటిని స్టడీ చేయండి. ఏదైనా అవసరం ఉంటే కామెంట్ చేయండి, వాట్సాప్ చేయండి, నేను మీకు రెస్పాండ్ అవుతాను. దయచేసి ఈ అవకాశాలను వాడుకోండి. తల్లిదండ్రులైన వాళ్ళు పిల్లలకి కెరియర్ని మీరు స్టెప్ చేయండి. వాళ్ళకి ఆసక్తి ఉన్న ఫీల్డ్ మీద దయచేసి వాళ్ళని ఎంకరేజ్ చేయండి. ఇప్పుడు నేను చెప్పిన ఈ సబ్జెక్ట్స్లో ఏదో ఒకటి నేర్చుకోవడానికి వాళ్ళు ప్రయత్నిస్తే, వాళ్ళకి మీరు ఎంకరేజ్ చేస్తే లైఫ్లో మీరు ఒక్కసారి పెట్టుబడి పెడతారు వాళ్ళ మీద. న్యూజిలాండ్ లాంటి దేశం వెళ్తే వాళ్ళు మీకు ప్రతి నెల సపోర్ట్ చేస్తారు బతికినంత కాలం. సో దయచేసి ఫ్యూచరు మీ చేతుల్లో ఉంది. పిల్లలు ప్రత్యేకంగా మీ చేతిలో ఉంది. తల్లిదండ్రులైన వాళ్ళు పెట్టుబడి పెడతారు కానీ వాళ్ళు మీతో అన్నీ చేయించలేరు. మీకు శ్రద్ధ ఉండాలి. మీరు అశ్రద్ధ చేస్తే జీవితాంతం అశ్రద్ధగా ఇబ్బంది పడాల్సి ఉంటుంది. సో దయచేసి నా మాట విని సరైన పదంలో నేర్చుకొని ఈ 60 రోజుల్ని మీరు చక్కగా యూజ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఆల్ ది బెస్ట్. ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే
ఎక్కడన్నా అబ్రాడ్ వెళ్ళటానికి కానీ ఇంకా అబ్రాడ్ స్టడీస్కి కానీ ఏమన్నా ఇన్ఫర్మేషన్ కావాలంటే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్, టేక్ కేర్, బాయ్, ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ.